జాతరలో ఎక్కడ చూసినా కూడా వివిధ రకాలైనటువంటి వనమూలికలు కావచ్చు, అలాగే అడవిలో దొరికేటువంటి ఈ వనమూలికలు, వేప పువ్వులు ఇలాంటివన్నీ కూడా ఎంతో పౌషకాహారం కలిగిన అన్నీ కూడా ఇక్కడ మూలికలు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. దానికి సంబంధించి ఇక్కడ మనతో మాట్లాడడానికి కోయిదారులు ఉన్నారు. అసలు వాళ్ళ జీవనోపాధి ఏంటి, వాళ్ళు ఈ జాతరలోకి ఏమేమి తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నమస్కారం, నా పేరు సంపత్ స్వామి. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము రాజన్న సిరిసిల్ల వెమ్లవాడ. అయితే గత 102 సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి మాకు ఇదే వృత్తి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ చిలకగట్టు చిల్లిమేడారంలో వనమూలికలు తీసుకొచ్చి ఈ మన కను దిష్టికి నజరుకు, ఇంట్లో నజరుకున్న షాపులకైనా, ఇంటే మధ్య లేని వాళ్ళకు, పానాలు మధ్య లేని వాళ్ళకు ఆ తల్లి పేరు మీద ముడుపులు కట్టి ఇస్తాం అన్నట్టు. ఇట్లా ముడుపులు కట్టి ఇస్తాం. ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు ఇవి? చిలకలగట్టు శ్రీశైలం అక్కడి నుంచి తీసుకొని వస్తాం. ఇక్కడనే మంచి చెట్లు ఉంటాయి అన్నట్టు. ప్రతి ఒక్క చెట్టు ఆ తల్లి పేరు చెప్పుకొని ఏది ఇచ్చినా వాళ్ళకి మంచి జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే ఫోన్లు చేస్తారు, ఫోన్లు చేసి కూడా రప్పించుకొని మా ఇంటికి ఏమన్నా యంత్రాలు కట్టుండి ఇవి కట్టుండి అని చెప్తారు. ఎలాంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు కానీ, ఫైనాన్షియల్ సమస్యలు కానీ అన్ని హాస్పిటల్ పొట్టి తిరగంగా రోగం తక్కువ కాకపోతే కూడా మా దగ్గరికి వచ్చి ఏదైనా ఒకటి యంత్రమో తాయితోనో కడితే కూడా తక్కువ అవుతాయి. అట్లా సెట్ అయిన సందర్భాలు ఉన్నాయి. మరి అడవిలో ఇవన్నీ ఏర్లు కావచ్చు, మూలికలు కావచ్చు, ఇవన్నీ తీసుకురావడానికి మీకు ఎలా అయినా కష్టం అనిపించింది కదా. అసలు మీకు జీవనాధారం ఏంటి, మీకు ఉపాధి ఏంటి? మాకు జీవనాధారం ఇదే మేడం. ఇట్లా ఊర్లో పండి తిరుగుతాం, తల్లి పేరు మీద ప్రచారం చేసుకుంటూ తిరుగుతాం. ప్రతి 2 నెలలకు ఒకసారి జాతరకు వస్తాం. ఈ తల్లి పేరు మీద 4 రోజులు 15 రోజులు చెప్పుకొని వస్తాం. మరి మిగిలిన టైంలో అసలు ఎలా మీకు? ఇక మిగతా టైం అంటే ఇక గట్టినే. ఇక కొంతమందికి చిన్నగా భూములు ఉన్నాయి, ఇంత వ్యవసాయ కూలీలు చేస్తారు. మేము పనులకు పోతాం, కూలి 4 పనులకు కూడా పోతాం. ఇక అప్పుడప్పుడు కూడా తిరుగుతాం అన్నట్టు. అమ్మవారు పేరు మీద ఇంట్లో ఊర్ల పడి తిరిగి వింటున్నావా, ఈ మూలికలు అమ్మ కూడా తిరుగుతాం. మా వృత్తి ఇదే. ఇక కానీ ఇక మా తరం వరకే లాస్ట్. ఇక తర్వాత మా పిల్లలు అనేది ఏం లేదు, వాళ్ళు చదువుకుంటారు. అంటే మరి ఇవన్నీ తెలియవు కదా ఇంకా భవిష్యత్ తరాలకి, మీరు ఆపేస్తే మీ నెక్స్ట్ తరాలు? ఇక నెక్స్ట్ తరాలు అంటే మాకే కొంచెం వెనక ముందు ఉన్నది మేడం. మునుపు ఉన్నట్టు లేదు, మునుపు బాగా ఆదరించారు. ఇప్పుడు మూఢనమ్మకాలు అని ఎవరు ఎక్కువ పాటిస్తలేరు. అయినా నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు, వృద్ధులు, ముసలోళ్ళు, వీళ్ళు వస్తున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి పోతే కొన్ని మన చుట్టుపట్టు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వచ్చి కూడా తీసుకుపోయారు. రాజకీయ నాయకులు కూడా తీసుకుపోయారు చాలా వరకు. అవి కూడా తాయిత్తుకి కట్టిస్తారా, లేదంటే ఏమన్నా మూలికలు? అవి ఏకచక్రం అన్నట్టు ఇది. ఏకచక్రం ఇది నల్ల ఉసిరి. ఏం చేస్తారు వాళ్ళు? తెల్ల ఉసిరి. ఇది కట్టుకుంటే మంచిది అన్నట్టు, ఆరోగ్యానికి మంచిది. జర పిల్లలకు కూడా ఏమన్నా చెడు బీడు ఉంటే, నీళ్ళ ఉలికి పడ్డా, కళ్ళలు పడ్డా, నీళ్ళలు పడ్డా, పిల్లలు పిగలకుంటుంటే కూడా చాలా వరకు పనిచేస్తాయి. గిట్ట ముడుపులు కడతాం అమ్మవారి పేరు మీద. ముడుపులు కట్టి ఇంటికి కట్టుకుంటే చాలా వరకు వాళ్ళకు మంచి జరుగుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే, ఎక్కువ కళ్యాణ మండపాలకు, షాపింగ్, పెద్ద పెద్ద కాంప్లెక్స్కు కట్టుకపోతారు. మొత్తం హైదరాబాద్ నుంచే వస్తారు. ఇది మీరు 100 సంవత్సరాల నుంచి మీ తరతరాలుగా చేస్తున్న పని అన్నారు కదా. చేసిండు, మా నాన్న చేసిండు, మేము చేసిన. ఇక నా వరకే లాస్ట్. ఇక మా అబ్బాయి చదువుకుంటున్నాడు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అసలు దాదాపుగా? గత ఇప్పుడు నాకు 54 ఏళ్ళు ఉంటా. గత 30 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నా. జాతరలో మీరు చాలా ఎన్నేళ్ళ నుంచి ఈ జాతరలో పర్టికులర్గా వస్తుంది? నా చిన్న వయసు నుంచే, మా తండ్రి ఇంత వయసు నుంచే మా తండ్రి మా తాతతో వచ్చినాం. అప్పుడు కూడా మా తాత కూడా ఇవే చెట్లు మూలికలు అమ్ముకొని బతికినాం. ఇప్పుడు కూడా మాకు ఇదే. ఇక నా వరకే లాస్ట్, మళ్ళీ తర్వాత ఏం లేదు. ఎందుకంటే ఆ తల్లి దయ వల్ల బతున్నాం. ఇప్పటి వరకు మాకు కాదు, ఎంతో 100 కుటుంబాలకు ఉపాధి ఇస్తుంది తల్లి. అప్పటి నుంచి ఇప్పటికి మేడారంలో ఏమి అంటే డిఫరెన్స్ చూసారు మీరు? అప్పటికి ఇప్పుడు తేడా ఏంటి? తేడా అంటే ఈ సంవత్సరంలో మాత్రం రేవంత్ రెడ్డి సారు, మా సీతక్క మంచిగా చేసిండ్రు. అంతకన్నా మొదలు సదుపాయాలు లేవు. కానీ ఇప్పుడు మా సీతక్క వచ్చి నుంచి, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి నుంచి నెంబర్ 1 ఉన్నది. సదుపాయాలు మంచిగా ఉన్నాయి, నీళ్ళకు ఉన్నది. పబ్లిక్ కూడా ఎలాంటి ఆటంకం లేదు. మన పోలీస్ సిబ్బంది కూడా మంచిగానే చూసుకుంటున్నారు. మొత్తానికి మాత్రం ఇలా పనిచేసే గుళ్ళే చేసే సిబ్బంది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
మంచి ఆదరిస్తున్నారు మేడం. కుర్రు కొండదేవర అమ్మవారికి అంత జై సమ్మక్క. చూసుకున్నట్లయితే ఈ కోయదొరలు ఎవరైతే ఈ అడవిలో దొరికే వనమూలికలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఇంటికి మంచి చేస్తుంది, అలాగే ఆరోగ్యానికి మంచిది అని వాళ్ళు చెప్తున్నారు. అలాగే వందల సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ తరతరాలుగా కూడా ఈ వనమూలికలను అమ్మడము, అలాగే భక్తులు కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళు అలాగే రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. మరుగున పడిపోతున్న ఒక సంప్రదాయం అనే చెప్పాలి. ఈ తరంతోనే మాకు లాస్ట్ అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇలాంటివి ఉన్నాయి అని మన పిల్లలకి తెలియపరచడంలో అదొక స్పెషల్ ఆనందం అనే చెప్పుకోవచ్చు. సో ఇది కోయదొరల జీవనాధారం గురించి స్పెషల్ స్టోరీ. వీడియో జర్నలిస్ట్ శ్రీశైలంతో రాణి మెగా 9 టీవీ, మేడారం నుంచి.